మార్కెట్ ప్రైస్ ఆఫ్ an article is 12,000 and its selling price is 10,500. Then find discount percentage. ఒక వస్తువు ప్రకటన విలువ 12,000 రూపాయలు, దానిని 10,500 రూపాయలకు అమ్మెను. అయినా రాయితీ శాతం ఎంత? చూడండి, వస్తువు యొక్క ప్రకటన వేలు ఇస్తుండు. ప్రకటన వేలు అంట 12,500 అంట. నెక్స్ట్ దాని యొక్క అమ్మిన వేలు ఇచ్చిండు 10,500, రాయితీ శాతం అడిగిండు. చూడండి, మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ వచ్చేసి 12,000, 12,000. సెల్లింగ్ ప్రైస్ 10,500. ఇక 2 zeros క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ ఇది 20 టేబుల్, ఇది సో 5 టేబుల్లో పోతుంది. సో 5 2s are 10, 5 4s are 5. నెక్స్ట్ 5 2s are 5 1s are. నెక్స్ట్ 3 టేబుల్లో కూడా పోతుంది. సో 3 8s are 3 7s are 3 8s are 3 7s are. ఎంత డిస్కౌంట్ వస్తుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 part వస్తుంది. మనం అడిగింది డిస్కౌంట్ పర్సంటేజ్ కాబట్టి డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 1/8. 1/8 అంటే సో 12.5%. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఏంటంటే 12.5% ఈజ్ ద డిస్కౌంట్ పర్సంటేజ్. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, Mohan bought a mobile with 20% discount on the market price. If the mobile cost is 6,400, when it is the original price of mobile. మోహన్ ఒక మొబైల్పై 20% రాయితీ పొంది దానిని 6,400 రూపాయలకు కొన్నాడు. అయినా మొబైల్ అసలు ధర ఎంత? చూడండి, 20% రాయితీతో ఎంత కొన్నాడంటే 6,400 రూపాయలు కొన్నాడంట. మొబైల్ యొక్క అసలు ధర అడుగుతుండు. మరి అతను మొబైల్ కొనేటప్పుడు 20% రాయితీ వచ్చింది. 20% రాయితీ పొందినంటే 80% కొన్నట్టు. సో 80% వాల్యూ ఇచ్చిండు మనకి. 80% వాల్యూ అంట 6,400 అంట. 6,400. సో మనకు కావాల్సింది మొబైల్ యొక్క అసలు ధర. మొబైల్ యొక్క అసలు ధర అంటే 100% అని అర్థం. సో ఈ 100% వాల్యూ హౌ మచ్? సో 100 into 6,400 by 80. ఇక 0 క్యాన్సిల్ అవుతుంది. 8 1s are 8 80s are. సో 80 into 100 అంటే 8,000. 80 into 100 అంటే 8,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి 8,000. నెక్స్ట్, an article selling price is 24. If given discount of 20%, what is the selling price of an article if gives discount is 30%? ప్రకటన ధరపై 20% రాయితీతో వస్తువు అమ్మిన వేళ 24 అయితే అదే వస్తువుపై 30% రాయితీ ఇస్తే దాని అమ్మకం ధర ఎంత? చూడండి, వస్తువు పైన 20% రాయితీ ఇస్తే అమ్మకం ధర ఎంత అంటే 24. అదే వస్తువు పైన రాయితీ 30% ఇస్తే అమ్మకం ధర ఎంత అంటుంటావు. సో ఇటువంటి 20% రాయితీ ఇచ్చినప్పుడు అమ్మకం ధర 24. 20% డిస్కౌంట్ అంటే దాని యొక్క ఎంతకు సెల్లింగ్ చేస్తున్నట్టంటే 80%. సో 80% వాల్యూ ఇచ్చిండు 24. ఇప్పుడు ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వాలంట? 30% డిస్కౌంట్ ఇవ్వాలంట. 30% డిస్కౌంట్ అంటే 70%కి అమ్మాలి. సో 70% వాల్యూ హౌ మచ్ అని అర్థం. సో 70 into 24 by 80. ఇంకా 0 క్యాన్సిల్ అవుతుంది. 8 1s are 8 3s are 7 3s are ఎంత అంటే 21. సో 21 రూపీస్. సో ఎంత? 21. నెక్స్ట్, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ an article is Y when is given discount X%. దెన్ ఫైండ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్. X% రాయితీ ఇవ్వగా అమ్మకం ధర Y అయితే దాని ప్రకటన వెల ఎంత? X% రాయితీ ఇవ్వగా, X% రాయితీ అంటే 100 - X అని అర్థం. సో దీని యొక్క వాల్యూ ఎంత అంటుండంటే Y రూపీస్ అంటుండు. అయితే దాని ప్రకటన వేల అంటుండ్రు. ప్రకటన వేల ఈజ్ ఆల్వేస్ టేకెన్ 100%. సో ప్రకటన వేల ఎంత అంటే 100% అనేది ప్రకటన వేల. సో 100 into Y by 100 - X. 100 - X. ఆన్సర్ వచ్చేసి 100 into Y by 100 - X.
నెక్స్ట్ జతిన్ పర్చేజ్డ్ ఏ రిఫ్రిజిరేటర్ విత్ 20% డిస్కౌంట్. ఇఫ్ ఈ పర్చేజ్డ్ ఇట్ విత్ డిస్కౌంట్ 25% ఈ సేవ్స్ 500. దెన్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ రిఫ్రిజిరేటరు. జతిన్ ఫ్రిడ్జ్ను జాబితాలోని ధరపై 20% రాయితీతో కొన్నాడు. 25% రాయితీతో కొని ఉంటే అతనికి రూపాయలు 500 ఆదా అయ్యేవి. ఆయన రిఫ్రిజిరేటర్ కొన్న ధర ఎంత? జతిన్ అంటే ఫస్ట్ రిఫ్రిజిరేటర్ కొన్నాడంట. ఫస్ట్ ఎంత కొన్నాడు? 20% రాయితీతో కొన్నాడంట. ఒకవేళ రాయితీ 25% ఇచ్చినట్లయితే అతనికి 500 ఆదా అయ్యేదంట. ఆ కొన్న ధర ఎంత అంటుండదండి. సో ఇక్కడ 20%, ఇక్కడ 25%. డిస్కౌంట్ 2 ఉన్నాయి. 25% ఒకటి ఉంది, సో 20% ఒకటి ఉంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 5%. సో ఈ 5% వాల్యూ ఇచ్చిండు 500 అని. సో 5% వాల్యూ 500, 100%. సో 100% వాల్యూ సో ఇంటూ 100 కదా, 100 × 100. సో చూడండి 100 × 500 బై ఈ 5. ఓకే, 5 1s are 500 సార్. సో 100 × 100 అంటే 10,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 10,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. ఇప్పుడు ఎంత డిస్కౌంట్ ఇస్తుండు? 12% డిస్కౌంట్ ఇస్తుండు. 12% డిస్కౌంట్ అంటే దాని యొక్క అమ్మిన వేల ఎంత అంటే 88%. సో 88% వాల్యూ 9240. 88% వాల్యూ 9240. సో మొన్న డిస్కౌంట్ పర్సంటేజ్ అడిగిండు. డిస్కౌంట్ ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు అంటుండు. సో 12 × 9240, 12 × 9240 బై 88. సో 11 టేబుల్లో చూద్దారి. సో లేకపోతే రైట్ 4 టేబుల్లో చూద్దారి. 4 3s are 4 2s are 4 2s are. నెక్స్ట్ 2 టేబుల్లో 2 11s are 2 4s are 2 6 are 12, 2 2s are 0. సో 11 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 11 1s are 11 4s are 44, 11 2s are 0. సో 3 × 42 అంటే 126. సో 1260. ఎంత? 1260. నెక్స్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఆఫ్ 34% ఆన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఫర్ 316. వాట్ ఈస్ ద మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్? ఇక్కడ పర్సంటేజ్ కదమ్మా, 3168. 34% రాయితీ ఇచ్చిన తర్వాత ఒక వస్తువును 3168 రూపాయలకు అమ్మితే ఆ వస్తువు ప్రకటన వేల ఎంత? వస్తువు పైన 34% రాయితీ ఇచ్చినాకంట వస్తువు యొక్క ధర ఎంత అమ్ముతుండు? 3168. 34% రాయితీ ఇచ్చినాక అయితే మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ అంటుండు. మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్. సో 34% రాయితీ అంటే వస్తువుని 66% అమ్మినట్టు. సో 66% వాల్యూ 3168. 3168. మరి 100% వాల్యూ ఎంత? సో 100% వాల్యూ హౌ మచ్ అంటుండు. 100% వాల్యూ హౌ మచ్? చూడండి 100 × 3168 బై 66. 3168 బై 66. సో ఇక్కడ 66 ఉంది. 11 టేబుల్లో క్యాన్సిల్ చేద్దారి. 11 6s are, 11 2s are 22. 22 పోతే 96 ఉంది. సో 96 అంటే 11 8s are 88. 11 8s are. ఓకే, నెక్స్ట్ 6 టేబుల్లో 6 4s are 24, 48 ఉంటుంది. 6 4s are. సో 100 × 44. సారీ, ఇక్కడ 6 4s are 24, 6 8s are 48 × 100. సో 4800 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 3 వస్తువులు కొంటే 3 ఉచితం. ఇందులో రాయితీ శాతం అంటుండు. చూడండి మార్క్డ్ ప్రైజు. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఏంటంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఫ్రీ ఐటమ్స్. ఎన్ని ఫ్రీ ఐటమ్స్ వస్తున్నాయి బై టోటలు. ఫ్రీ బై టోటల్ ఇంటూ 100. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఏంటంటే ఫ్రీ ఐటమ్స్ బై టోటల్ ఇంటూ 100%. సో ఎన్ని ఫ్రీ ఐటమ్స్ వస్తున్నాయి? 3 వస్తున్నాయి. సో టోటల్ వచ్చేసి 3 కొంటే 3 ఉచితం. అంటే మొత్తం వచ్చే ఐటమ్స్ ఏంటంటే 6.
ఇంటూ 100. ఇంకో 3 1s are 3 2s are 2 1s are 250s are. సో ఎంత అంటే 50%. సో 50% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఫస్ట్ మెథడు. నెక్స్ట్ సెకండ్ మెథడ్లో చూడండి, మార్క్డ్ ప్రైసు, సెల్లింగ్ ప్రైసు. మార్క్డ్ ప్రైసు ఇక్కడ 3 వస్తువులు కొంటే 3 ఉచితం, మొత్తం వచ్చే వస్తువులు ఇక్కడ మార్క్డ్ ప్రైస్ అవుతుంది. సో 3 + 3 ఎంతంటే 6 ఐటమ్స్. సో సెల్లింగ్ ప్రైస్ ఎంతంటే 3. ఈ రేషియో చూడండి, 3 1s are 3 2s are. సో 2:1 వస్తుంది. సో ఎంత డిస్కౌంట్ వచ్చింది ఇక్కడ? 1 డిస్కౌంట్ వచ్చింది. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 1/2. 1/2 అంటే 50% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, buy 11 get 4 ఫ్రీ ప్లస్ 9 1/11% అడిషనల్ డిస్కౌంట్ విల్ రిజల్ట్ ఇన్ 11 కొంటే 4 ఉచితం మరియు 9 1/11% మరో రాయితీ అయినా మొత్తం రాయితీ శాతం ఎంత? 11 కొంటే 4 ఉచితం అంట మరియు 9 1/4% మరో రాయితీ అంట. చూడండి, మార్కుడు ప్రైజు, సెల్లింగ్ ప్రైజు. 11 కొంటే 4 ఉచితం అంటుండే. మొత్తం మార్కెట్ ప్రైస్ యొక్క ఐటమ్స్ ఏంటంటే 15. సెల్ చేసి దానికి వచ్చేటటువంటి అమౌంట్ ఎన్నిటికంటే 11 ఐటమ్స్కి. సో సెల్లింగ్ ప్రైస్ ఏంటంటే 11. నెక్స్ట్ ఇంకో రాయితీ ఉంది ఇక్కడ, 9 1/11% రాయితీ ఉంది. 9 1/11%. 9 1/11% అంటే 1/11 అని అర్థం. దీని యొక్క ఇది పర్సంటేజ్ వాల్యూ, దాని ఫ్రాక్షన్లోకి మారిస్తే ఏంటంటే 1/11 అని అర్థం. సో దీన్ని కన్వర్ట్ చేస్తే 11:11 - 1 అంటే 10. ఎందుకంటే 11కి 11 క్యాన్సిల్ అవుతుంది. ఇక 11కి 11 క్యాన్సిల్ అవుతుంది. సో 15:10 ఉంది. 15:10. ఇంకా 5 3s are 5 2s are. సో ఓవరాల్గా ఏముంది ఇప్పుడు 3:2 ఉంది. ఎంత ఉంది? 3:2. సో దీంట్లో ఎంత డిస్కౌంట్ వస్తుంది మనకి? 1 వస్తుంది. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 1/3. 1/3 అంటే 33 1/3%. 33 1/3%. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Two successive discounts of 40% and 25% is equivalent to a single discount of 2 వరుస రాయితీలలో 40% మరియు 25% వీటికి సమానమైన ఏకైక రాయితీ ఎంత? 2 వరుస రాయితీలు ఇస్తుండు, 40% 25% అంట, వీటికి సమానమైన ఏకైక రాయితీ అంటుండు. సో ఫస్ట్ మెథడ్ చూడండి, మెథడ్ 1. మనం టోటల్ మార్కెట్ ప్రైస్ 100 అనుకుందాం. మార్కెట్ ప్రైస్ 100% అనుకుందాం. సో దీనిపైన ఎంత డిస్కౌంట్ ఫస్ట్ డిస్కౌంట్ వచ్చేసి 40%. ఫస్ట్ డిస్కౌంట్ వచ్చేసి 40%. సో 100లో 40 పోతే రిమైనింగ్ ఎంత అంటే 60. ఇది 60. సో మళ్ళీ దీనికి సెకండ్ డిస్కౌంట్ ఇస్తుండు 25%. 25% డిస్కౌంట్ ఇస్తుండు. 25% డిస్కౌంట్ ఇస్తుండు. మరి 60లో 25% అంటే చూడండి, 60లో 10% అంటే 6. 60లో 10% అంటే 6. 20% అంటే 12. మరి 10% 6 కదా, అందులో హాఫ్ 5% వాల్యూ ఏమవుతుందంటే 3 అవుతుంది. ఓవరాల్ ఇక్కడ సింపుల్గా ఏం లేదు, 25% అంటే దీంట్లో /4 అని అర్థం. 60లో 4th అంటే 15. సో -15 అనేది డిస్కౌంట్ ఇస్తుండు. సో 60లో 15 పోతే 45. 60లో 15 పోయిపోతే ఎంత? 45. సో ఓవరాల్గా ఎంత వచ్చింది డిస్కౌంట్ ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి. సో ఇది 100. ఈ ఫైనల్గా వచ్చింది ఏంటంటే సెల్లింగ్ ప్రైస్. ఫైనల్గా వచ్చినటువంటిది సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెంట్ ఎంత వచ్చింది? డిస్కౌంట్ 55% వచ్చింది. దాన్ని మనం డిస్కౌంట్ పర్సంటేజ్ అంటాం. ఎంత పర్సంటేజ్ అంటే 55%. ఎంత తగ్గుతుందో దాన్ని డిస్కౌంట్ పర్సంటేజ్ అంటాం. సో ఇక్కడ 40, ఇక్కడ 15, టోటల్గా 55% డిస్కౌంట్, సింగిల్ డిస్కౌంట్. ఇది మెథడ్ 1. నెక్స్ట్ మెథడ్ 2 చూడండి. మెథడ్ 2 ఏంటంటే ఫార్ములా ఉంటుంది మనకి. మెథడ్ 2లో ఫార్ములా D1 +
D2 minus D1 D2 by 100. D1 plus D2 minus D1 D2 by 100 ఇది ఫార్ములా. చూడండి D1 D2 ఇంకా 40. సో D1 మైనస్ అంటే రైట్ D1 ప్లస్ 40 ప్లస్ 25 మైనస్ 40 ఇంటూ 25/100. 25/100. 25 ones are 25 fours are. Next 4 ones are 4 tens are. 40 plus 25 అంటే 65. 65 minus 10 అంటే సో ఎంత పర్సంటేజ్ వస్తుందంటే 55% వస్తుంది. ఇది ఫార్ములా మెథడు. ఇక బెస్ట్ మెథడ్ ఏంటంటే థర్డ్ వన్ బెస్ట్ మెథడు రేషియో మెథడు. ఏ మెథడు? రేషియో. చూడండి థర్డ్ మెథడ్లో మార్కెట్ ప్రైజు లేకపోతే ఇంకో స్లైడ్ తీసుకున్నారు. చూడండి థర్డ్ మెథడ్లో మార్కెట్ ప్రైజు సెల్లింగ్ ప్రైజు. మార్కెట్ ప్రైస్ 100 అనుకుందాం. దీనిపైన ఫస్ట్ డిస్కౌంట్ 40 అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 60. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ 100 అనుకున్నారు. నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత 25 అంటే 100లో మైనస్ 25 అంటే 75. సో ఇక్కడ చూడండి జీరోకి జీరో క్యాన్సిల్ అవుతుంది. 25 4s are 25 3s are. సో 10 4s are ఎంత 40. 6 3s are ఎంత అంటే 18. సో మళ్ళీ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది మనకి. ఇంకా 20 2 20s are 2 9s are. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్కౌంట్ ఎంత వచ్చింది 11. సో 11/20 ఉంది. సో పర్సంటేజ్ డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలి మనకి. డిస్కౌంట్ పర్సంటేజ్ ఇక్కడ ఎంత 11/20 ఇంటూ 100. సో 21s are 25s are. 11 into 5 అంటే 55%. 11 into 5 అంటే 55%. ఇది డిస్కౌంట్ పర్సంటేజ్. నెక్స్ట్ 2 successive discounts of 12.5% and then 14 2/7% is equivalent to a single discount of. 2 వరుస రాయితీలలో 12.5% మరియు 14 2/7% వీటికి సమానమైన ఏకైక రాయితీ ఎంత అంటుండు. సో 2 వరుస రాయితీలు ఇచ్చిండు. ఫస్ట్ ఎంత 12.5%. 12.5% అంటే దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/8. సో 1/8 అంటే మార్కెట్ ప్రైస్ 8, సెల్లింగ్ ప్రైస్ 8 - 1 అంటే 7. 8 - 1 అంటే 7. నెక్స్ట్ వచ్చేసి 14 2/7%. 14 2/7% అంటే 1/7. 1/7. సో మార్కెట్ ప్రైస్ ఏంటంటే 7, సెల్లింగ్ ప్రైస్ 7 - 1. -1 ఎందుకు డిస్కౌంట్, అందులో డిస్కౌంట్ అని. సో 7 - 1 అంటే 6. సో కౌంట్లెస్ అని అర్థం డిస్కౌంట్ అంటే. సో 8:6 వచ్చింది. సో 8:6. ఇంకా దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు మనం. 2 4s are 2 3s are. సో డిస్కౌంట్ ఎంత 1 వస్తుంది. మరి డిస్కౌంట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 1/4. 1/4 అంటే 25% అని అర్థం. 1/4 అంటే 25%. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంతంటే 25%. నెక్స్ట్ 3 successive discounts of 28 4/7%, 25% and 6 2/3% equivalent to a single discount of 28 4/7%, 25% మరియు 6 2/3%. 3 వరుస రాయితీలకు సమానమైన ఏకైక రాయితీ. సో 28 4/7. 28 4/7% అంటే 2/7 అర్థం. దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 2/7. సో దీన్ని రాసినట్టయితే ఏం రాయొచ్చు 7:7. డిస్కౌంట్ 2 అంటే 7:5 అని అర్థం. నెక్స్ట్ చూడండి 6 2/3%. 6 2/3%.
3% అంట. సో 62/3% అంటే 1/15. 1/15. సో దీన్ని రాసినట్టయితే 15:14. నెక్స్ట్ ఇంకేముంది, 25% కూడా ఉంది కదా, ఎక్కడైనా రాసుకోవచ్చు. 25%. 25% అంటే 1/4 అంటే 4:3 అని అర్థం. 4:3. 4:3. చూడండి, 5 3s are 15, 15 క్యాన్సిల్. 7 1s are 7 2s are. సో 4:2 ఉంది, మళ్ళీ 2లో క్యాన్సిల్ అవుతుంది. ఇంకా 2 2s are 2 1s are. 2:1 వస్తుంది. ఓవరాల్గా ఏమొస్తుంది, 2:1. సో డిస్కౌంట్ పర్సంటేజ్ -1. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 1/2. 1/2 అంటే 50%. 1/2 అంటే 50% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, an article is sold for ₹528 after successive discounts of 20% and 12%. What is the marked price of an article? 20% మరియు 12%ల 2 వరుస రాయితీల తర్వాత ఒక వస్తువు ₹528కి అమ్మారు. అయినా ఆ వస్తువు యొక్క ప్రకటన వేల ఎంత అంటుండు. సో 2 వరుస రాయితీల తర్వాత అంటుండు. 2 వరుస రాయితీల తర్వాత ఇంతకు అమ్మారు వస్తువుని. సో ఇంతకు అమ్మితే ఆ వస్తువు యొక్క ప్రకటన వేల ఎంత అంటుండు. సో ఫస్ట్ మనం సక్సెసివ్ డిస్కౌంట్స్ అనుకున్నారి. సో 20% అంటే 1/5. సో దీన్ని ఏ రాయొచ్చు మనం, 5:4. 5:4 ఇది మార్కెట్ ప్రైజు, ఇది సెల్లింగ్ ప్రైస్ అని అర్థం. 5:4. నెక్స్ట్ ఎంత, 12%. సో 12%. సో 3/25 వస్తుంది. 3/25. ఎందుకు, 4% అంటే 1/25. 12% అంటే 3/25. దీన్ని మార్చినట్టయితే మనం 25:22. సో 5 × 25 అంటే 125. 4 22s are 88. 4 22s are 88. సో ఈ రెండింటి మధ్య డిఫరెంట్ 47 వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత, 47. సో ఇక్కడ ఏమన్నాడు, రైట్, డిస్కౌంట్ కాదు కదా మనకు కావాల్సింది, డైరెక్ట్గా 88 పార్ట్స్ ఇచ్చిండు 528 అని. సో దీని వాల్యూ ఇచ్చిండు 88 పార్ట్స్ వాల్యూ 88. అమ్మిన వేల ఇచ్చిండు కదా, అమ్మిన వేల 528. మనకు కావాల్సింది ప్రకటన వేల అంటే 125 వాల్యూ ఎంత, 125 వాల్యూ ఎంత. చూడండి, సో ఇక్కడ 88 ఉంది, ఇక్కడ 528 ఉంది. సో 6 టేబుల్లో క్యాన్సిల్, 6లో 6 8s are 48. 6 8s are 48. 6 8s are 48. రైట్, 6లో పోతుంది డైరెక్ట్గా, ఇంటూ 6లో పోతుంది. ఈ 88 దాని 520 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 6 టైమ్స్ పోతుంది. ఎన్ని టైమ్స్, 6 టైమ్స్ పోతుంది. మరి 125 × 6. సో 125 × 6 అంటే చూడండి 600 వస్తుంది. 25 6 are 150. సో 750. సో ఆన్సర్ వచ్చేసి 750 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు, 600. 6 × 25 అంటే 150. సో 600 + 150 750. నెక్స్ట్, an article is sold for ₹7,200 after successive discounts of 10% and 11.11%. What is the market price of an article? 10% మరియు 11.11%ల 2 వరుస రాయితీల తర్వాత ఒక వస్తువు 7,200కు అమ్మారు. అయినా ఆ వస్తువు యొక్క ప్రకటన విల ఎంత. ఇక్కడ 2 వరుస రాయితీలు ఉన్నాయి. ఒకటి 10%, రెండవది ఎంత అంటే 11.11%. 2 వరుస రాయితీలు ఇచ్చిండు. సో 10% కదా, 10% అంటే మనం దీన్ని ఎలా రాయొచ్చు, 1/10. ఫ్రాక్షన్ వాల్యూ ఎంత, 1/10. సో ఈ 10:11 10:9 ఒకటి డిస్కౌంట్ కాబట్టి. నెక్స్ట్ 11 11%.
ఎప్పుడైనా మనం 11 మల్టిపుల్స్ అయితే డినామినేటర్లో 9 వస్తుంది, 9 మల్టిపుల్స్ అయితే 11 వస్తుంది. సో దీని వాల్యూ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1/9 అని అర్థం. సో దీని యొక్క 9 ఏ రాయొచ్చు, 9 - 1 అంటే 8 రాయొచ్చు. ఇక 9కి 9 క్యాన్సిల్ అవుతుంది. సో 10:8 వస్తుంది, 10:8 వస్తుంది. సో 10 అంటే మార్కెట్ ప్రైస్, 8 అంటే సెల్లింగ్ ప్రైస్. మనకేమిచ్చిండు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండు, 8 పార్ట్స్ వాల్యూ ఇచ్చిండు. 8 పార్ట్స్ వాల్యూ ఏమన్నాడు అంటే 7,200 అంటుండు. మనకు కావాల్సింది 10 పార్ట్స్ వాల్యూ. 10 పార్ట్స్ వాల్యూ చూడండి, 8 × 900, 8 × 900. సో 10 × 900, 10 × 900 అంటే సో 9,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎంత? 9,000. నెక్స్ట్, ఏ వాచ్ హ్యావింగ్ మార్కెట్ ప్రైస్ యాజ్ ₹5,000. It is sold for 3,600 after 2 successive discounts. If first discount is 20%, then what is the second discount? ఒక గడియారం ప్రకటన ధర ₹5,000. దాని 2 వరుస రాయితీలు ఇచ్చి 3,600కి అమ్మాను. 2 రాయితీలలో ఒక రాయితీ విలువ 20% అయితే రెండవ రాయితీ ఎంత అంటుండు. చూడండి, గడియారం యొక్క ప్రకటన వేల ఇచ్చిండు మనకి. గడియారం యొక్క ప్రకటన వేల ఎంత? 5,000 అంట. దీనిపైన 2 వరుస రాయితీలు ఇచ్చిండు. సో ఫస్ట్ రాయితీ ఎంత? ఫస్ట్ డిస్కౌంట్ వచ్చేసి 20%. సో 20% డిస్కౌంట్ ఇచ్చిండు. 5,000లో 20% అంటే 10% అంటే 500. 10% అంటే 500, 20% అంటే 1000 అవుతుంది. సో మొదటగా 1000 డిస్కౌంట్ ఇచ్చిండు. ఇస్తే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 4,000 అవుతుంది. మళ్ళీ దీనిపైన కొంత డిస్కౌంట్ ఇచ్చిండు. సో కొంత డిస్కౌంట్కి ఇచ్చి అమ్మిండు. ఎంతకు అమ్మిండంట? 3,600కి అమ్మిండంట. సో ఈ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అంటుండు. ఈ డిస్కౌంట్ పర్సంటేజ్ చూడండి, ఇక్కడ 4,000 ఉంది, ఇక్కడ 3,600 ఉంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెంట్. ఎంత? 400 వస్తుంది. ఎంత వస్తుంది? 400. సో ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ క్లియర్గా తెలుస్తుంది. 4,000లో 400 అంటే 10% అని తెలుస్తుంది. 4,000లో 400 అంటే 10%. కలగకపోతే ఇలా డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై 4. ఇక్కడ వాల్యూ తీసుకుంటున్నాం ఇప్పుడు. 4,000 ఇంటూ 100. ఇక్కడ 3 జీరోస్కి ఆన్సర్ అవుతాయి. 4 1s are 4 10s are. సో డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత వస్తుందంటే మనకి 10% వస్తుంది. ఎంత వస్తుంది? 10% వస్తుంది. నెక్స్ట్, ఏ వాచ్ హ్యావింగ్ మార్కెట్ ప్రైస్ యాజ్ ₹720. ఇఫ్ ఈజ్ సోల్డ్ ఫర్ ₹550.80. ఇక్కడ ఒక్కటే పాయింట్ అమ్మా, 550.80. After 2 successive discounts, if first discount is 10%, then what is the second discount? ఒక గడియారం ప్రకటన ధర ₹7,200. దానిని 2 వరుస రాయితీలు ఇచ్చి ₹500.80కి అమ్మాను. 2 రాయితీలలో ఒక రాయితీ విలువ 10% అయితే రెండవ రాయితీ విలువ ఎంత అంటుండు. ప్రకటన వేల 720. దీనిపైన మొదట డిస్కౌంట్ ఎంత అంట? 10% డిస్కౌంట్ ఇస్తుండు. సో 10% అంటే ₹70 డిస్కౌంట్ ఇస్తుండు. 720లో 10% అంటే 72. సో 720లో 722 డిస్కౌంట్ పోతే మనకి 648. చూడండి, 720 ఇక్కడ 72 డిస్కౌంట్ చేయాలి. 72 రైట్. చూడండి, 10లో 2 పోతే 8. సో 10లో 2 పోతే ఎంత? 8. 11లో 7 పోతే 4. సో నెక్స్ట్ 648 వస్తుంది. ఎంత వస్తుంది? 648. సో మళ్ళీ దీనిపైన డిస్కౌంట్ ఎంత ఇచ్చిండో తెలియదు. ఆ డిస్కౌంట్ ఇస్తే ఫైనల్గా ఎంతకు అమ్ముతుండే? 550.80కి అమ్ముతుండు. 550.80కి సెల్ చేస్తుండు. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెంట్ వాల్యూ ఎంత వస్తుందంటే మనకి 648, 550.80. సో 550 అంటే ఇక్కడ 50 + 48 98 ఉంది. 98లో ₹80 పోతే 9720, 97.20. ఇది డిస్కౌంట్. మనకు కావాల్సిన డిస్కౌంట్ పర్సంటేజ్. సో డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే
9720 బై 648 ఇంటూ 100. సో ఈ 100కి 2 పాయింట్స్కి పోతుంది. ఇంకా ఫైనల్గా పైన 9720 ఉంటుంది. ఈ 9720 అనేది 648తో డివైడ్ చేయాలి. 648 ఇంటూ 10 అంటే 6480. 648 ఇంటూ 10 అంటే 6480. దీంట్లో ఆఫ్ చూద్దాం చూడండి, 3240. సో యాడ్ చేస్తే 0 12 7 రైట్ 9720 అంటే 15% వస్తుంది. ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 15% ఈజ్ ద డిస్కౌంట్. నెక్స్ట్, ఏ VCR వాజ్ సోల్డ్ ఎట్ 15%, 10% and 5%, 3 successive discounts. If market price is 12,000, then find selling price. ఒక VCR ప్రకటన ధర 12,000 రూపాయలు. దీనిపై 3 వరుస రాయితీలు 15%, 10% మరియు 5% ఇచ్చి అమ్మెను. అయినా VCR అమ్మకం ధర ఎంత? సో చూడండి, ఇక్కడ 3 వరుస రాయితీలు ఇచ్చిండు. 3 వరుస రాయితీలు కూడా 15%, 10% అండ్ 5% ఇచ్చిండు. చూడండి, మొదటిది 100, దీనిపైన డిస్కౌంట్ ఎంత? 15%, అంటే 85 అమ్మినట్టు, 85. నెక్స్ట్ 10% కదా, 100, 10% డిస్కౌంట్ అంటే 90. నెక్స్ట్ 5% కదా, సో 100, 95. 2 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 5 20s ఆర్ 5 17s ఆర్ 5 20s ఆర్ 5 17s ఆర్ ఇంకా 5 2s ఆర్ 5 19s ఆర్. సో ఓవరాల్ 2 into 20 అంటే 40 into 100. సో 40 into 100 4000 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 4000. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 17 into 9 into 19 వస్తుంది. 17 into 9 into 19. సో 99s are 171. 171 into 17. 171 into 17. చూడండి, 17 1s are 17. 17 17s are 119. 119 plus 1 120. నెక్స్ట్ 17 1s are 17. 17 plus 12. 17 plus 12 అంటే 29. 2907 వస్తుంది. 2907. అయితే ఇక్కడ ఏమి ఇచ్చిండు? ప్రకటన ధర ఇచ్చిండు 12,000 అన్నాడు. సో 12,000 ఇది 12,000 అంట ప్రకటన ధర. ప్రకటన ధర ఎంత? 12,000 అంటే 4,000 అనేది 12,000 అయింది. అంటే ఎంత చేస్తున్నట్టు మనం? ఇంటూ 3 చేస్తున్నట్టు, ఇంటూ 3. నెక్స్ట్ చూడండి, 2,900 ఇంటూ 3 చేస్తుండు. చూడండి, సింపుల్గా యూనిట్ డిజిట్ మీద ఫోకస్ చేయాలి. 7 3s are ఎంత? 21 రావాలి. రైట్ ఉంది కదా ఒకటి. సో మేబీ కావచ్చు, క్యాలిక్యులేషన్ చేయాలి. ఇక్కడ నన్ను ఆఫ్ కాబట్టి క్యాలిక్యులేషన్ చేయాలి, లేకపోతే డైరెక్ట్గా వేసేవాళ్ళం. రైట్, 29 into 3 అంటే 87. సో 8700. 7 3s are 21 సరిపోయింది కదా, 8721. సో దీని యొక్క ప్రకటన ధర సో ఎంత వస్తుందండి? సెల్లింగ్ ప్రైస్ 8721 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 8721. సో లేదు అంటే ఇక్కడ ఇట్లా చేసినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏముంది? 9 మల్టిపుల్ చూసుకోవాలి. సో ఇక్కడ నన్ను ఆఫ్ తీసుంటే మాత్రం ఆప్షన్స్ వెరిఫికేషన్ మెథడ్ అనేది పాసిబుల్ కాదు. నెక్స్ట్, ద లిస్టెడ్ ప్రైస్ ఇస్ అన్ ఆర్టికల్ ఈస్ 2000. ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ గివెన్ టు సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆర్ 20% and 10%, దెన్ ఫైండ్ సెల్లింగ్ ప్రైస్. ఒక వస్తువు జాబితా ధర 2,000 రూపాయలు. దానిపై 2 వరుస రాయితీలు 20% మరియు 10% ఇచ్చి అమ్మినా ఆ వస్తువు అమ్మకం విల ఎంత? చూడండి, 2 రాయితీలు ఇస్తుండు, 20% and 10% ఇస్తుండు. వస్తువు అమ్మకం విల ఎంత అంటుండు. సో 2000 కదా. సో 2000 మార్క్ ఫస్ట్ డిస్కౌంట్ చూడండి, 100. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత? 20 అంటే 80. నెక్స్ట్ 100. సో 10% డిస్కౌంట్, 110 అంటే 90. 0కి 0, ఈ 0కి 0, ఈ 0 2 0లు క్యాన్సిల్ అవుతున్నాయి. సో 100 into 100, 10 into 10 100, 8 into 9 72.
సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, జాబితా ధర అంటే ప్రకటన విలువ అని అర్థం. సో దీని వాల్యూ ఇచ్చిండు మనకి 2000 అంటుండు. 2000 అంటే ఎంత ఇంటూ 20 ఇంటూ ఎంత 20. సో ఇది కూడా ఇంటూ 20 చేయాలి, దీన్ని కూడా ఏం చేయాలి ఇంటూ 20. సో ఇంటూ 20 అంటే 70 × 2 అంటే 144, 0 ఉంది కాబట్టి 0, 1440 ఎంత వస్తుంది 1440 రావాలి. సో ఇక్కడ లేవా 1440 లేదు కదా, ఆప్షన్స్ తప్పు ఉన్నాయి. ఓకే, ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయి. సో ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయి. నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్, అప్లైడ్ టు బిల్ పర్ రూపీస్ 10,000. The difference between a discount of 40% and two successive discounts of 36% and 4% is. ఒక వస్తువు ప్రకటన వేళ 10,000, దానిపై 40% రాయితీకి మరియు 2 వరుస రాయితీలు 36%, 4%లకు మధ్య భేదం ఎంత? 2 వరుస రాయితీలు అంటుండు. ఇదిగోండి 2 వరుస రాయితీలు, ఒకటేమో 40% రాయితీ, 2 వరుస రాయితీలు, ఒకటి 36, ఇంకోటి 4%. సో ఈ రెండింటి మధ్య భేదం కనుక్కోమంటుండు. సో ఫస్ట్ 36కి 4కి వరుస రాయితీలు కనుక్కుందాం. సో మనకి ఫార్ములా ఉంది కదా, D1 + D2 - D1 D2 / 100 ఫార్ములా అప్లై చేద్దాం. సో అప్లై చేస్తే 36 + 4 + 36 × 4/100, ఇక్కడ మైనస్ కదా, రైట్, -40 - 36 × 4 అంటే 144, 144/100 అంటే 1.44, 40లో 1 పోతే 39. చూడండి, మళ్ళా ఈ 39 ఏం తీసేయాలంట, 0.44 తీసేయాలి. 0.44 ఇక్కడ చూడండి 56 వస్తుంది. సో 38.56 వస్తుంది. ఎంత వస్తుంది 38.56 వస్తుంది. 38.56. ఇప్పుడేం కనుక్కోవాలి, వస్తువు ప్రకటన వేళ ఇచ్చిండు 1000, ప్రకటన వేళ ఇచ్చిండు. ఓకేనా, వస్తువు యొక్క ప్రకటన వేళ ఇచ్చిండు. సో ఇక్కడ 40%. సో వీటి యొక్క సక్సెసివ్ పర్సంటేజ్ ఎంతంటే ఇది 38.46. కానీ మనకేం కావాలి, ఈ 40%కి ఈ సక్సెసివ్ పర్సంటేజ్కి మధ్య డిఫరెంట్ కావాలి. సో 40%కి ఇక్కడ ఉన్నటువంటి -38.564, ఈ రెండింటి మధ్య డిఫరెంట్ అడుగుతున్నాడు. చూడండి, 40లో 38 పోతే 2% ఉంటుంది. సో 2లో 1.56 పోతే 1.44% ఉంటుంది. 1.44%. చూడండిగా మనకి ప్రకటన వేళ ఇచ్చిండు అంటే 100% వాల్యూ ఇచ్చిండు. మనకి 100% వాల్యూ 10,000 అంటుండు. 10,000 అంటే ఇంటూ 100 అని అర్థం, ఇంటూ 100. మరి ఇక్కడ ఏముంది 1.44 ఉంది. 1.44%. దీన్ని ఇంటూ మల్టిప్లై చేస్తే, ఇంటూ 100 చేస్తే 144 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 144 ఎంత 144. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ discount of 35% and 2 successive discounts of 20% and 30% is 22. Then find the marked price. సో ఇది 22 కాదమ్మా 27 ఉంటుంది. 27 ఉంటుంది. చూడండి, ఒక డిస్కౌంట్ ఏంటంట, ఒక రాయితీ వచ్చేసి 35%, 35% ఒక రాయితీ. నెక్స్ట్ మిగతా 2 రాయితీలో సక్సెస్గా ఉంటుండు. సో 20 + 30 + 20 × 30/100. 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అవుతాయి. సో 35%. సో
35%. ఇక్కడ 20 + 30 50, ఇక్కడ మైనస్ అమ్మ. ఏమైంది అలా? సో ఫస్ట్ రాయితీ వచ్చేసి మనకి 35%. ఫస్ట్ రాయితీ ఈ క్వశ్చన్ మొత్తం స్టార్టింగ్ నుంచి చేద్దాం చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్కౌంట్ ఆఫ్ 35% అండ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ 20% అండ్ 30% ఈజ్ 22 కాదు, ఇది 27. దెన్ ఫైండ్ మార్క్డ్ ప్రైస్. ఒక వస్తువుపై 35% రాయితీకు 2 వరుస రాయితీలు 20%, 30%లకు మధ్య భేదము 27 అయినా బిల్లు మొత్తం ఎంత అంటుండు. 35% రాయితీకి 2 వరుస రాయితీలు 20%, 30%లకు మధ్య భేదం ఇచ్చిండు. సో మొదటి రాయితీ ఎంత అంటే 35%, 2 వరుస రాయితీలు అంటే 20% + 30% మైనస్ 20 × 30/100. ఇక 35% ఇటు. సో ఇక్కడ చూడండి 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 20 + 30 50, 50 - 6, 50 - 6 అంటే మనకి 44 వస్తుంది. 50 - 6 కదా 44 వస్తుంది. 44. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 9%. సో ఈ 9% వాల్యూ ఇచ్చిండు. సో 27 అంటుండు. 9% వాల్యూ ఎంత 27. సో 9% వాల్యూ ఎంత అంటే 27. మనకు కావాల్సింది 100%. సో 100% వాల్యూ. సో 9 3s are 27. సో 100 3s are 300. సో 3 టైమ్స్ పోతుంది. ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. నెక్స్ట్ 3 equal successive discounts allows an article as a single discount of 78.4%. Find each equal discount. 3 సమాన వరుస రాయితీలు ఒకే ఒక 78.4% రాయితీకి సమానము అయినా ప్రతి ఒక్క రాయితీ విలువ ఎంత అంటుండు. 3 సమాన రాయితీలు దీనికి ఈక్వల్ అంట. 3 సమాన రాయితీలు 78.4% రాయితీకి సమానమైతే ప్రతి ఒక్క రాయితీ విలువ ఎంత అంటుండు. 3 ఈక్వల్ అన్నాడు కదా, ఇంత ఈక్వల్ అంటున్నాడు. 78.4. సో 100 - 78.4. 100 - 78 అంటే మనకి 22 వస్తుంది. 22లో పాయింట్ పోతే 21.6 వస్తుంది. 21.6 నేను 10తో మల్టిప్లై చేస్తే 1000 = 216. సో 1000 రాయొచ్చు, 10³ రాయొచ్చు. 216 రాయొచ్చు, 6³ రాయొచ్చు. సో వీటిని పవర్ 3 లేకుండా. సో 10:6. సో ఎంత డిస్కౌంట్ వస్తుంది? 4 వస్తుంది. సో 4 డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 4/10 × 100. 4/10 × 100. సో ఎంత పర్సంటేజ్ వస్తుంది? 40% వస్తుంది. డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత వస్తుంది? 40%. నెక్స్ట్ 3 successive discounts are equivalent to a single discount 19%. In that 2 discounts are 10%, 4%. Then find the third discount. 3 వరుస రాయితీలు ఒక 19% రాయితీకి సమానం. వాటిలో 2 రాయితీలు 10%, 4% అయితే 3వ రాయితీ ఎంత అంటుండు. చూడండి 3 రాయితీలు ఇచ్చిండు. 3 రాయితీల్లో 2 రాయితీలు ఇచ్చిండు. 3 వరుస రాయితీల విలువ 19% అంట. కానీ ఇందులో 2 రాయితీలు ఇచ్చిండు 10%, 4%. అయితే 3వ రాయితీ ఎంత అంటుండు. చూడండి ఫస్ట్ రాయితీ చూడండి 100, 10% అంటే 90. నెక్స్ట్ సెకండ్ రాయితీ 4 కదా 100. సో 100 - 4 అంటే 96. సో థర్డ్ రాయితీ తెలియదు కాబట్టి మనం A:B అనుకుందాం అది. సో ఓవరాల్గా మొత్తం రాయితీ విలువ 19%కి అంట. 3 వరుస రాయితీలు ఒక 19% రాయితీకి సమానం అంటుండు. 3 వరుస రాయితీలు
ఇక 100 19 అంటే 81. సో 191 చూడండి, 0కి 0 పోతుంది. సో ఇక్కడ 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 425 సార్ 424 సార్ 425 సార్ 424 సార్. నెక్స్ట్ ఇంకా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 25 సార్ 212 సార్. సో ఓవరాల్గా చూడండి ఇక్కడ 125. సో దీని 25 × 25 అంటే 125 ఏ ఈస్ట్. ఇంకా 12 9s ఆర్ 108 × B. సో 108 B ఈక్వల్ ఎంత వస్తుంది మనకి? 100 ఈస్ట్ 100 ఈస్ట్ 81 100 ఈస్ట్ 81. సో ఇక్కడ నుంచి మనకి తెలుసు A/B. చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ A/B కదా. సో 125 A × 81 ఈక్వల్ టు 108 B × 100 108 B × 100. మనకు కావాల్సింది A/B కాబట్టి ఈ Bని ఇటు తీసుకొద్దారి. సో A/B ఈక్వల్ టు ఆ B ఇటు వచ్చింది. ఈ 125ని 81 అటు తీసుకెళ్తారు. సో 108 × 100 బై 125 × 81. 25 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 25 5s ఆర్ 25 4s ఆర్. నెక్స్ట్ 9 టేబుల్లో 9 9s ఆర్ 9 12s ఆర్. సో 12 4s ఆర్ ఎంత? 48 బై 9 5s ఆర్ ఎంత? 45. సో 48 45 వచ్చింది. సో 48 45 ఎంత డిస్కౌంట్ వస్తుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి 3 డిస్కౌంట్ వస్తుంది. సో 3/48 × 100. సో 3 1s ఆర్ 3 16s ఆర్. సో 100/16 అంటే 6 పాయింట్ సంథింగ్ వస్తుంది. 16 × 6 అంటే 96. 96 పోతే 4 ఉంది. ఓకే, 4 అంటే పాయింట్ పెట్టినాం కాబట్టి ఇది 40 అవుతుంది. రైట్, 6.25 వస్తుంది. ఎంత వస్తుంది? 6.25 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 6.25 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇదంతా చేయటం అనేది ఇదొక మెథడు. ఫస్ట్ మెథడ్ ఇది. ఇట్ ఈస్ ద ఫస్ట్ మెథడు. సో దీన్ని ఇంకా మనం సింపుల్ మెథడ్ చూడండి. సింపుల్ మెథడు కొంచెం ఇది టైం తీసుకుంటుంది కదా. సో సింపుల్ మెథడ్. సో 2 రాయితీలు 10% 4%. ఫస్ట్ రాయితీ 100 10 అంటే 90. సెకండ్ రాయితీ 100 96. థర్డ్ రాయితీ A/B ఎంత తెలియదు. సో ఫైనల్గా ఎంత? మూడింటి మీద. సో 100/19 అంటే 81. సో ఇంత ముందులాగానే దాన్ని సింపుల్గా చేస్తాం మనం. ఇంకా చూడండి, 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 25 24 ఇక్కడ 4 టేబుల్లో 425s ఆర్ 424s ఆర్. నెక్స్ట్ ఇక్కడ 5 ఇక్కడ ఇంకేముంది క్యాన్సిల్ అవుతుంది మనకి? 2 టేబుల్లో 2 5s ఆర్ 2 12s ఆర్. సో A/B రాస్తుంది చూడండి డైరెక్ట్గా. A/B ఇగో వీటిని మల్టిప్లై చేయాలి. సో 100 × 12 × 9. సో A/B ఈజ్ ఈక్వల్ టు 100 × 12 × 9. ఓకే, నెక్స్ట్ B వాల్యూ. ఈ B వాల్యూ అంటే ఇలా B వాల్యూకే. సో 81 × 25 × 5. 81 × 25 × 5. ఇక 25 1s ఆర్ 25 4s ఆర్. ఇక 9 1s ఆర్ 9 9s ఆర్. నెక్స్ట్ 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? 3 టేబుల్లో. సో 3 4s ఆర్ 12. 3 3s ఆర్. సో 16/15 వస్తుంది. ఎంత వస్తుంది? సో 4 4s ఆర్ ఎంత? 16. 3 5s ఆర్ ఎంత? 15.
సో ఇక్కడ డిస్కౌంట్ 1 పార్ట్ వస్తుంది 1/16 1/16 ఇంటూ పర్సంటేజ్ కదా 100. సో 6.25%. ఎంత? 6.25%. నెక్స్ట్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ ఆఫ్ మార్క్డ్ ప్రైస్. ఇఫ్ గివ్స్ 10% డిస్కౌంట్ దెన్ ఫైండ్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఇక్కడ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ 2/5 ఆఫ్, ఇక్కడ 2/5 మిస్ అయిందమ్మా, 2/5 ఆఫ్ మార్క్డ్ ప్రైస్. ఇఫ్ గివ్స్ 10% డిస్కౌంట్ దెన్ ఫైండ్ ప్రాఫిట్ పర్సంటేజ్. వస్తువు కొన్న ధర ప్రకటన విలువలో 2/5వ వంతు, దానిపై 10% రాయితీ ఇచ్చి అమ్మిన లాభ శాతం ఎంత? వస్తువు కొన్న ధర ప్రకటన వెలలో 2/5వ వంతు అంటే ఇక్కడ మనకి కాస్ట్ ప్రైజు ఈస్ట్ మార్కుడు ప్రైస్ రేషియో ఇచ్చిండు. కాస్ట్ ప్రైస్ ఈస్ట్ మార్కుడు ప్రైస్. వస్తువు కొన్న ధర 2 అంట, దేంట్లో? ప్రకటన ధరలో. సో 2:5. దానిపై 10% రాయితీ ఇచ్చి అమ్మిన. సో 10% రాయితీ ఇస్తే అమ్ముతుండు. సో మార్కుడు ప్రైజు ఈస్ట్ సెల్లింగ్ ప్రైస్. మార్కుడు ప్రైస్ 100 అంటే ఎంత డిస్కౌంట్ ఇస్తుండు? 10% డిస్కౌంట్ ఇస్తుంది కాబట్టి 90. చూడండి. సో ఇక్కడ నుంచి మనకి క్యాన్సిల్ చేద్దామని, 0కి 0 క్యాన్సిల్ అవుతుంది, 5 1s 5 2s అవుతుంది. సో మార్కెట్ ప్రైస్ క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా కాస్ట్ ప్రైస్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 2 2s ఎంత? 4. ఇక్కడ ఏముంది? 9 ఉంది. సో మొన్న అడిగింది ఏంది? లాభ శాతం అడిగిండు. సో ఎంత లాభం వస్తుంది? ఇక్కడ 5 వస్తుంది. సో ప్రాఫిట్ పర్సంటేజ్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 5/4 ఇంటూ 100. 5/4 ఇంటూ 100. 4 1s 425 సో 125%. సో ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసి 125% ఈజ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. 20% నష్టం వచ్చును. అయినా వస్తువు కొన్న ధర ఎంత? వస్తువు కొన్న ధర ఎంత? చూడండి, వస్తువు యొక్క ప్రకటన వేల అంట 7,200 అంట, దానిపై 10% రాయితీ ఇచ్చి అమ్మిన 20% నష్టం వచ్చును. అయినా వస్తువు కొన్న ధర ఎంత అంటుండు. సో సేమ్ ఇప్పటిలాగానే మనకి ప్రకటన ధర తెలుసు, కాస్ట్ ప్రైస్ అడుగుతుండు. సో మనకి మార్కెట్ ప్రైస్ ఎంత డిస్కౌంట్ ఇస్తుండు? 10% డిస్కౌంట్ ఇస్తుండు. అంటే మార్కెట్ ప్రైజు సెల్లింగ్ ప్రైస్ రేషియో. సో 100:, సో డిస్కౌంట్ ఎంత? 10 కదా, 90. అయితే ఆయనకి లాస్ వస్తుంది. అంటే కాస్ట్ ప్రైస్ ఈస్ట్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ 100. సో ఈ విల్ ఈ సోల్డ్ ఇట్ ఆర్టికల్ 20% లాస్. 20% లాస్ అంటే 80. ఓకే, దీన్నే మనం కాస్ట్ ప్రైసు సెల్లింగ్ ప్రైసు. కొంచెం జాగ్రత్తగా. ఇంకా 0కి 0 క్యాన్సిల్, ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సిల్. ఇంతకుముందు ప్రాబ్లం చూడండి, కాస్ట్ ప్రైసు మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసినాం. ఇక్కడ చూడ్రి, ఈ రెండు ఒకే లైన్లో ఉన్నాయి, ఇట్లా క్యాన్సిల్ చేయొద్దు. ఈ మార్కెట్ ప్రైసు సెల్లింగ్ ప్రైసు, కాస్ట్ ప్రైసు సెల్లింగ్ ప్రైసు. ఓకే రైట్. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ రెండిట్లలో సెల్లింగ్ ప్రైస్ ఉంది. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 9 ఉంది, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందంటే 8 ఉంది. మరి రెండు ఈక్వల్ లేవు కదా, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి 10తో దీని, ఇక్కడ ఉన్నటువంటి 8తో దీన్ని మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ ఇంటూ ఇక్కడ ఉన్న 9తో దీన్ని మల్టిప్లై చేస్తున్నాం. చేస్తే చూడండి, మార్కెట్ ప్రైజు ఈస్ట్ సెల్లింగ్ ప్రైజు ఈస్ట్ కాస్ట్ ప్రైజు. మార్కెట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, కాస్ట్ ప్రైజు. సో మార్కెట్ ప్రైజు 8 × 10 80. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ 9 8s 72, 8 9s 72 సెల్లింగ్ ప్రైజు. కాస్ట్ ప్రైజ్ చూడండి, ఇక 9 × 10 90. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి 90. సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఇచ్చిండు మనకి 80, ఈ వాల్యూ ఇచ్చిండు మార్కెట్ ప్రైస్. ఏమన్నాడు? 7,200 అంటుండు. 7,200. కాస్ట్ ప్రైస్ అడిగిండు, వస్తువు యొక్క కొన్న వేల. ఇది క్వశ్చన్ మార్క్ మనకి, ఇది క్వశ్చన్ మార్కు.
చూడండి 80తో 7200 అంటే ఇంటూ 90 అని అర్థం, ఇంటూ 90. సిమిలర్లీ 90 ఇంటూ 90, 90 ఇంటూ 90 అంటే 8100. 8100 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ an article is 2400. It is sold for 8% profit after giving 10% discount. Then find the selling price of article. ఒక వస్తువు పట్టి వేల 2400 రూపాయలు, దానిపై 10% రాయితీ ఇచ్చి 8% లాభం పొందవలనన్నా దానిని ఎంత ధరకు అమ్మాలి? వస్తువు పట్టి వేల ఇచ్చిండు, రాయితీ ఇచ్చిండు, లాభం 8% పొందాలంటే దానిని ఎంత ధరకు అమ్మాలి అంటుండు. చూడండి, వస్తువు పైన మార్కెట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు అండి. మార్కెట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు. సో మార్కెట్ ప్రైస్ 100 అనుకుంటే సో ఎంత లాభం రావాలంటే అతనికి 8% లాభం రావాలి కాబట్టి 108. నెక్స్ట్ వచ్చేసి సో 108 ఇది. నెక్స్ట్ 1 ఇంకేమంటుండు? సో డిస్కౌంట్ ఇస్తుండు, 10% డిస్కౌంట్ ఇస్తుండు. సో సెల్లింగ్ ప్రైజు, కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, కాస్ట్ ప్రైజు. సో ఇప్పుడు ఏమొస్తుందంటే అతనికి 8% లాభం వచ్చేది అయిపోయింది, 10% డిస్కౌంట్ అంటుండు. 10% డిస్కౌంట్ అంటే సో ఇక్కడ కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజ్ రాద్దాం. అది కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు ఈక్వల్ టు సో 190. సో లేకపోతే దీన్ని ఇంకో మెథడ్లో చేద్దాం. రాయితీ ఇస్తుండు, రైట్, ఎంత ధరకు అమ్మాలి, ఇదే బెస్ట్ మెథడు. సో ఇంతకుముందుది వస్తువు ప్రకటన వేళ రాయితీ ఇచ్చి 20% నష్టం వచ్చిన. సో రైట్, ఇంత పని చేద్దాం. మరి దీనికి సెకండ్ మెథడ్ చేద్దాం. మరి సెకండ్ మెథడ్ చూడండి. రైట్, మెథడ్ 2 ఎలా సాల్వ్ చేస్తామంటే కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఒక లాస్ ఇస్తే 100 మైనస్ లాస్, ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చిండుగా, ప్రాఫిట్ ఇస్తే ప్లస్ ప్రాఫిట్, లాస్ ఇస్తే మైనస్ లాస్. సో కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు సో ఇక్కడ 100 మైనస్ డిస్కౌంట్, 100 మైనస్ 10 బై నెక్స్ట్ లాస్ వస్తుందంట 20. సో 100 మైనస్ 20 ఓవరాల్ కదండి. 100 మైనస్ 10 అంటే 90 బై 80. 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి 9 పార్ట్స్, మార్కెట్ ప్రైస్ వచ్చేసి 8 పార్ట్స్. సో మనకేమి ఇచ్చిండు? ఇక్కడ ప్రకటన వాల్యూ ఇచ్చిండు, అంటే 8 పార్ట్స్ వాల్యూ ఇచ్చిండు. సో 8 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 7200 అంటాం. 8 పార్ట్స్ వాల్యూ 7200. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు మనకి? సో 9 పార్ట్స్ వాల్యూ కావాలి. సో 9 పార్ట్స్ వాల్యూ సో 8 ఇంటూ 9 కదా, సో ఇంటూ 900. సో 9 ఇంటూ 900 అంటే 8100. 8100 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 2400. ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ 8% ప్రాఫిట్ ఆఫ్టర్ గివింగ్ 10% డిస్కౌంట్. దెన్ ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్. ఒక వస్తువు పట్టి వేల 2400 రూపాయలు, దానిపై 10% రాయితీ ఇచ్చి 8% లాభం పొందవలనన్నా ఎంత ధరకు అమ్మాలి అంటుండు. చూడండి, మార్కెట్ ప్రైజు ఈస్ట్ సెల్లింగ్ ప్రైజు. సో మార్కెట్ ప్రైస్ ఈస్ట్ సెల్లింగ్ ప్రైజ్ అండి. మార్కెట్ ప్రైస్ ఎంత తెలియదు. ఇక్కడ 10% రాయితీ అంటుండు, అంటే మార్కెట్ ప్రైస్ 100 అనుకుంటే 10% రాయితీ అంటే 90. సో 0కి 0 క్యాన్సిల్ అవుతుంది, 10:9. నెక్స్ట్, లాభం రావాలంటుండు. కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైస్ రేషియో. ఇక కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు. సో కాస్ట్ ప్రైజు
100 సెల్లింగ్ ప్రైస్ ఎంత రావాలంటుండో, సో ఇక్కడ లాభం 8 రావాలంటుండో, అంటే 108 ఇది ప్రాఫిట్ రావాలి కాబట్టి. సో ఇక క్యాన్సిల్ చేస్తే మనకి 425 సార్, చూడండి 4 2 సార్ 8, సో 47 సార్. సో ఇప్పుడు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అని 27 ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది 9 ఉంది. రెండు బ్యాలెన్స్ చేయాలి, బ్యాలెన్సింగ్ రేషియో అంటాం మనం దీన్ని, బ్యాలెన్సింగ్ రేషియో. సో దీన్ని ఇంటూ 3 చేద్దాం. మరి దీన్ని ఇంటూ 3 చేసినాం అనుకోండి, ఇప్పుడు చూడండి మార్కెట్ ప్రైజు, కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు. ఓకే, లేదంటే ఒక సీక్వెన్స్ మనం స్టార్టింగ్లో చెప్పుకున్న బేసిక్ కాన్సెప్ట్ సీక్వెన్స్ రాద్దాం. ఫస్ట్ కాస్ట్ ప్రైజు, తర్వాత సెల్లింగ్ ప్రైజు, తర్వాత మార్కెట్ ప్రైజు. ఓకే, సో కాస్ట్ ప్రైజ్ ఎంత 25, సెల్లింగ్ ప్రైజు సో 27, మార్కెట్ ప్రైజు, సో మార్కెట్ ప్రైస్ వచ్చేసి 3 × 10 అంటే 30 వస్తుంది. 3 × 10 అంటే 30 వస్తుంది. ఇప్పుడు మనకి వస్తువు పట్టి వేల ఇచ్చిండు, ఇంకా దీని వాల్యూ ఇచ్చిండు 2400 అంటుండు, 2400. అయితే సెల్లింగ్ ప్రైస్ అడిగిండు, సో దీని వాల్యూ అడిగిండు. చూడండి 30 × 80 కదా, ఇంటూ 80, ఇక్కడ కూడా ఇంటూ 80. చూడండి 8 7 సార్ 56, 8 2 సార్ 16 + 5 21, 2160. ఎంత 2160 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీరు స్టార్టింగ్లో కూడా ఇలా రేషియో రాసుకోవచ్చు, ఇలా కాకుండా కూడా దీన్ని మనం బేసిక్ కాన్సెప్ట్ ఏం చెప్పినాం, కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, మార్కెట్ ప్రైస్ కదా, ఆ రేషియో రాద్దాం. చూడండి కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, మార్కెట్ ప్రైజు, కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, మార్కెట్ ప్రైజు, ఈ రేషియో రాద్దాం. మరి సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైజు, లాభం ఎంత రావాలంట 8%, అంటే 100:108. నెక్స్ట్ సో ఎంత లాభం అయిపోయింది, డిస్కౌంట్ ఎంత 10% డిస్కౌంట్, 10% మార్కెట్ ప్రైస్ ఎంత 100, 10% డిస్కౌంట్, సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నప్పుడు 90, సెల్లింగ్ ప్రైస్ ఎంత 90. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మనం చూడండి 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 4 టేబుల్లో 425 సార్, సో 4 2 సార్ 8, 4 7 సార్. సో ఇక్కడనే 9 ఉంది, ఇక్కడేముంది 27 ఉంది, కాబట్టి దీన్ని ఇంటూ 3 చేస్తున్నాం. ఏం చేస్తున్నాం ఇంటూ 3. అప్పుడు చేస్తే ఇంకా కాస్ట్ ప్రైస్ 25, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ 27, మార్కెట్ ప్రైస్ 10 × 3 30, 10 × 3 30. సో ఇప్పుడు ఏమి ఇచ్చిండు మనకి, పట్టి వాల్యూ ఇచ్చిండు, 30 పార్ట్స్ వాల్యూ ఇచ్చిండు, 27 పార్ట్స్ వాల్యూ ఎంత. సో ఇలాగ అనుకోవచ్చు, ఇలా. సో ఏదైనా రేషియో మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ఎక్స్, ఇట్ ఈస్ మార్కెట్ ప్రైస్ అప్ బై 120%, ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ ₹8,800 ఆఫ్టర్ గివింగ్ 20% డిస్కౌంట్. వాట్ ఈజ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్, ఒక వస్తువు కొన్న ధర X రూపాయలు, దీని ధరను 120% పెంచి ప్రకటించాలి. దాన్ని 20% రాయితీ ఇచ్చి 8800 రూపాయలకు అమ్మితే ఎక్స్ విలువ ఎంత అంటుండు. వస్తువు యొక్క కొన్న ధర ఎంతో తెలియదు, కొన్న ధర కనుక్కోవాలంటుండు. సో ఇక్కడ అధిక ధర ఇచ్చిండు, రాయితీ ఇచ్చిండు, కొన్న ధర కనుక్కోమంటుండు. సింపుల్గా ఉండి ఇప్పటిదే మనం కాన్సెప్ట్ కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, మార్కెట్ ప్రైజు. ఇది 100 అనుకోండి, 100 దీన్ని ఎంత శాతం పెంచుతుందంట 120% పెంచాలంట. దీన్ని 120% పెంచి ప్రకటించాలి. సో +120 అంటే 100 + 120 అంటే 220. నెక్స్ట్ ఎంత రాయితీ ఇవ్వాలంట 20% డిస్కౌంట్ ఇవ్వాలంట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్కౌంట్ ఇవ్వాలంటే 20% ఇవ్వాలంట. మరే 220లో 10% అంటే 22, మరి 20% అంటే 44 సబ్ట్రాక్షన్ చేయాలి. ఎంత 44. చూడండి 200లో 20 పోతే
మనకి 220లో 20 పోతే 200 ఉంటుంది. మళ్ళీ 200లో 24 తీసేయాలి. 200లో 24 తీసేయాలి. తీసేస్తే మనకి 176 వస్తుంది. ఎంత వస్తుంది? 176. రైట్. ఇప్పుడు చూడండి, దాన్ని అమ్మితే అని ఇచ్చిండు, అమ్మిన వాల్యూ ఇచ్చిండు మనకి. సో 8800 అంట. సో 176 పార్ట్స్ వాల్యూ ఇచ్చిండు 8800. సో ఇప్పుడు 100% వాల్యూ ఎంత? కాస్ట్ ప్రైస్ 100% వాల్యూ ఎంత? దీన్ని ఇంటూ 5 చేసినాం అనుకోండి, ఇంకా 5 6 are 30. సో 5 6 are 30 ఇంటూ 50. రైట్. 0 0. సో 5 6 are 30. 17 5 are 85. ఇంటూ 50లో పోతుందమ్మా. సో ఇంటూ 50 5000 వస్తుంది. ఇంటూ 50 ఎంత? 5000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A dealer fixes the price of an article 40% above the cost of production. While selling it, he allows a discount of 20% and makes a profit of rupees 48, the cost of the production of article. ఒక డీలర్ ఒక వస్తువు యొక్క ధరను అసలు ధర కంటే 40% అధికంగా ప్రకటించను. దానిని అమ్మే సమయంలో 20% రాయితీ ఇచ్చి 48 రూపాయల లాభం పొందెను. అయినా వస్తువు యొక్క అసలు ధర ఎంత అంటుండు. సేమ్ ఇంతకుముందు లాగానే కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, మార్కెట్ ప్రైజు. కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, మార్కెట్ ప్రైజు. సో వస్తువు యొక్క అసలు ధర కంటే 40% అధికంగా ధరను ప్రకటించాలి. ఇది 100 అనుకుంటే దీనిపైన 40% అంట. ఎంత? 40% అధిక ధర. సో 100 + 40 140. మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 140. నెక్స్ట్ అమ్మే సమయంలో ఎంత శాతం రాయితీ ఇవ్వాలంట? 20% రాయితీ ఇవ్వాలంటే. దీనిపైన ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇవ్వాలంటే డిస్కౌంట్ పర్సెంటేజ్ వచ్చేసి 20% డిస్కౌంట్ ఇవ్వమంటుండు. మరి 10% వచ్చేసి 14. సో 20% అంటే 28. 140లో 28 పోతే 112. సో 112. సో ఇప్పుడు చూడండి, ఈ కాస్ట్ ప్రైస్ ఎక్కడి నుంచి ఇక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుంది? ప్రాఫిట్ ఎంత ఉంది? 12 ఉంది. సో ఈ 12 పార్ట్స్ వాల్యూ ఇచ్చిండు మనకి. 12 పార్ట్స్ వాల్యూ ఏమంటుండు? 48. 12 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 48. మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్, అసలు ధర. సో 100%. సో 100% 12 × 4 48. సో 100 × 4 అంటే 400 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 400 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The market price of an article is 5000, but due to festive offer a certain % of discount is declared. Mr. X available this opportunity and bought the article at reduced price. He then sold rupees 5000 and thereby made a profit of 11.1/9%. The percentage of discount allowed was. ఒక వస్తువు యొక్క ప్రకటిత ధర 5000 రూపాయలు. కానీ దానిని కొంత రాయితీతో ఎక్స్ అనే వ్యక్తి కొని దానిని తిరిగి 5000 రూపాయలకు అమ్మెను. దీనివలన అతనికి 11.1/9% లాభం వచ్చింది. అయినా అతను ఎంత శాతం రాయితీతో కొనెను? చూడండి, మిస్టర్ ఎక్స్ అనే వ్యక్తి ఒక వస్తువు యొక్క ప్రకటన ధర 5000 ఉన్నప్పుడు కొంత రాయితీతో కొని తిరిగి మళ్ళీ అమ్మటం వల్ల ఆయనకి లాభం వస్తుందంట. ఇగో ఇక్కడ ఎక్కడి నుంచో తెలియదు. ఎక్స్ అనే వ్యక్తి పర్సంటేజ్ చేస్తున్నాడు, ప్రాఫిట్ కొంటుండు. ఇక్కడ ఎంతో తెలియదు. సో కొంత రాయితీ డిస్కౌంట్తో కొన్నాడు. ఇక్కడ ఎంత డిస్కౌంట్తో కొన్నాడు. సో అది ఎంత కూడా తెలియదు మనకి. సో ఓకే, కొని దానిని ఎక్స్ అనే వ్యక్తి కొని దాన్ని తిరిగి 5000 రూపాయలకు అమ్మిండు. ఎంతకు అమ్మిండు? 5000. అమ్మటం వల్ల అతనికి 11.1/9% ప్రాఫిట్ వచ్చిందంట. చూడండి, 11.1/9% అంటే 1/9 అని అర్థం. ఎంత? 1/9. ఇక్కడ దాని వాల్యూ ఇచ్చిండు ఆల్రెడీ మనకి 5000 అన్నాడు. 5000 దీన్ని కొంత డిస్కౌంట్తో కొన్నాడు. ఎంత కొన్నాడో తెలియదు. ఇది ఎన్ని రూపాయలకు కొన్నాడో తెలియదు. ప్రజెంట్ కొని మళ్ళీ దీన్ని
ఫలానా వ్యక్తికి అమ్మటం వల్ల అతనికి లాభం వస్తుంది. ఎంతకు అమ్ముతుండు? మళ్ళా 5,000 రూపాయలకే అమ్ముతుండు. ఇక్కడ ప్రైస్ కూడా ఎంత? 5,000 రూపీసే. 5,000 రూపీస్. చూడండి 11 1/9 కదా. 11 1/9 అంటే 9:1/9 కదా. అంటే ఇది 9 పార్ట్స్ అయితే ఇది 10 పార్ట్స్. 10 పార్ట్స్ వాల్యూ 500 కదా, అంటే ఇంటూ 50. ఇంకా 9 పార్ట్స్ వాల్యూ 9 × 50. 9 × 50 అంటే 450. చూడండి ఇది 500 5,000 ఇక్కడ 1000 కదా, రైట్, ఇంటూ 100, రైట్. ఎందుకో 50,000 కదా, 5,000 కదా, 10 × 500, సో 4,500. ఇక్కడ ఎంత ఉంది? 5,000 ఉంది. సో ఇప్పుడు డిస్కౌంట్ చూడండి, కాస్ట్ ప్రైస్ ఏం 5,000, ఇది మార్కెట్ ప్రైజు. ఏంటిది? మార్కెట్ ప్రైజు, ఇది సెల్లింగ్ ప్రైజు. సో ఇక్కడ 500 బై 5,000, 500 బై 5,000 ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సిల్, 50 ones are 50 10s are. సో ఎంత? 10%. అతను ఎంత డిస్కౌంట్ కొన్నాడు అంటే 10% డిస్కౌంట్ కొన్నాడు. నెక్స్ట్, an article is sold for rupees 360 after allowing discount of 20% on its market price. Here the discount not been allowed, the profit would have been 50%. The cost price of the article is. ఒక వస్తువు యొక్క ప్రకటిత ధరపై 20% రాయితీ ఇచ్చిన తర్వాత దానిని 360 రూపాయలకు అమ్మాడు. ఒక వ్యక్తి రాయితీ ఇవ్వకపోయి ఉంటే 50% లాభం పొందేవాడు. అయినా ఆ వస్తువు యొక్క అసలు ధర ఎంత? చూడండి, ఒక వ్యక్తి అంట ఒక వస్తువు యొక్క ప్రకటిత ధరపై 20% రాయితీ ఇచ్చిన తర్వాత దానిని 360 రూపాయలకు అమ్మాడు. 360 రూపాయలకు అమ్మాడు. ఒక వ్యక్తి రాయితీ ఇవ్వకపోయి ఉంటే 50% లాభం పొందేవాడు. అయినా వస్తువు అసలు ధర ఎంత అంటుండు? 360 రూపాయలకు అమ్మాడు అంటుండు. అంటే 80% వాల్యూ, 20% డిస్కౌంట్ అంటే 80% వాల్యూ ఎంత అంటే 360. సో 100% వాల్యూ ఎంత? సో 100 × 360, 100 × 360 బై 80. సో ఇక్కడ చూడండి, 0కి 0 క్యాన్సిల్ అవుతుంది, 8 ones are 8 4s are 32, 450 వస్తుంది. 450. సో ఇది వస్తువు యొక్క ప్రకటన వేల, ఇది మార్కెట్ ప్రైస్, వస్తువు యొక్క ప్రకటన వేల. చూడండి, ఒక వ్యక్తి రాయితీ ఇవ్వకపోయి ఉంటే 50% లాభం పొందేవాడు. అయినా ఆ వస్తువు యొక్క అసలు ధర ఎంత అంటుండు? లాభం ఇవ్వకపోయి ఉంటే 50% లాభం పొందేవాడు. ఒక వ్యక్తి రాయితీ ఇవ్వకపోయి ఉంటే, రాయితీ ఇవ్వలేదంటే చూడండి, డిస్కౌంట్ ఈజ్ నాట్ ఎలౌడ్, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ ఈజ్ నాట్ ఎలౌడ్, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ ఈజ్ నాట్ ఎలౌడ్, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ అంటుండు. ఎంత లాభం ఉండేవాడంట? సో 50% లాభం ఉండేవాడంట. సో 50% అంటే 1/2. 1/2 ఇది కాస్ట్ ప్రైజు, ఇది ప్రాఫిట్. కాస్ట్ ప్రైజు, ప్రాఫిట్. ఓవరాల్గా ప్రాఫిట్ పర్సెంట్ చూడండి, ప్రాఫిట్ కదా. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 2 + 1 అంటే 3 అవుతుంది. సో 3 parts వాల్యూ 450. 3 parts వాల్యూ ఎంత? 450. మనకు కావాల్సింది 2 parts వాల్యూ. సో 2 parts వాల్యూ. సో 3 × 150, 2 × 150 అంటే 300 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 300 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద డిస్కౌంట్ ఆఫ్ ఏ బ్యాంక్ ఈజ్ 30% ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్ అండ్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ డిస్కౌంట్ ఆఫర్ టు కాస్ట్ ప్రైస్. ఒక పుస్తకం యొక్క రాయితీ దాని అమ్మకపు ధరలో 30%, రాయితీ శాతము లాభ శాతానికి సమానము. రాయితీ శాతము లాభ శాతానికి సమానమైన రాయితీ మరియు కొన్న ధరల యొక్క నిష్పత్తి ఎంత? డిస్కౌంట్ అంట, డిస్కౌంట్
ఇది డిస్కౌంట్ అమ్మకపు ధరలో 30% అంటుండు అంటే 30/100 అని అర్థం. 30/100 జీరోకి జీరో క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏంది కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, మార్కెట్ ప్రైస్ కదా, మార్కెట్ ప్రైసు. సో ఈ సెల్లింగ్ ప్రైస్ ఎంత 10, సెల్లింగ్ ప్రైస్ ఎంత 10. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ ఏమైంది, డిస్కౌంట్ 3 రూపీస్ వచ్చింది. సో ఇది సెల్లింగ్ ప్రైస్ ఆల్రెడీ రాసినాం కదా, రైట్. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఏమవుతుందంటే 10 + 3 13 అనేది మార్కెట్ ప్రైస్ అవుతుంది. 13 అనేది ఏమవుతుంది, మార్కెట్ ప్రైస్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చిందంటే రాయితీ శాతము లాభ శాతానికి సమానము అంటుండు. డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ అంటుండు. డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్. మరి డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే డిస్కౌంట్ బై ఎంపీ. సో డిస్కౌంట్ ఎంత, సో డిస్కౌంట్ ఆల్రెడీ 3 కదా, ఇంకా 3/, ఎంపీ ఎంత 13. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 3/13. 3/13. సో డిస్కౌంట్ పర్సంటేజ్ 3/13, ప్రాఫిట్ పర్సంటేజ్ 3/13. సో ప్రాఫిట్ పర్సంటేజ్ 3/13 అంటే 30 అనేది కాస్ట్ ప్రైసు, 3 అనేది ఏంటంటే ప్రాఫిట్. సో ఇక్కడ రేషియో మనకి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 13, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 13 + 3 అంటే 16. 13 + 3 అంటే 16. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేయాలి, రెండింటిని బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ చేయాలి. సో బ్యాలెన్స్ అయితే చేద్దారి, ఇంకా సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్గా రావాలి. సో దీన్ని ఇంటూ 5 చేద్దాం, దీన్ని ఇంటూ 8 చేద్దాం. 10 × 8 80 అవుతుంది. దీన్ని ఇంటూ 5 చేద్దాం, సారీ 16 కదా, దీన్ని ఇంటూ 5 చేద్దాం. చేస్తే చూడండి 13 × 5 65, 16 × 5 80. సో ఇక్కడ 8 × 10 80. సో 8 × 13 104, 8 × 30. సో 8 × 13 ఎంత 104. ఇప్పుడు చూడండి మనం అడిగింది రాయితీ మరియు కొన్న ధర యొక్క నిష్పత్తి. సో ఇక్కడ నుంచి ఇక్కడ రాయితీ ఎంత వస్తుంది చూడండి, 104 అంటే 24 వస్తుంది. ఎంత వస్తుంది 24. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ తెలుసు మనకి. సో కొన్న ధర నిష్పత్తి, రాయితీ మరియు కొన్న ధర. సో డిస్కౌంట్ నెక్స్ట్ సిపి. సో డిస్కౌంట్ 24, డిస్కౌంట్ 24. సో కాస్ట్ ప్రైస్ 65. సో 24:65 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, if selling price of a pen is 7 times the discount offered and discount percentage and discount percentage equals half of profit percentage, then find the ratio of discount offered to profit accrued on article. ఒక పెన్ను యొక్క అమ్మకపు ధర దాని రాయితీకి 7 రెట్లు, రాయితీ శాతము లాభ శాతంలో సగము అయినా రాయితీ మరియు లాభం యొక్క నిష్పత్తి కనుగొనండి అంటుండు. ఒక పెన్ను యొక్క అమ్మకపు ధర, సెల్లింగ్ ప్రైస్, పెన్ను యొక్క అమ్మకపు ధర రాయితీకి 7 రెట్లు అంట, అంటే 7 times ఆఫ్ డిస్కౌంట్, 7 times ఆఫ్ డిస్కౌంట్. సో ఇక్కడి నుంచి మనకి SP/, డిస్కౌంట్ వస్తుంది కదా, SP/, డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 7/1. సో నెక్స్ట్, సో ఇప్పుడు మనకేంది కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, మార్కెట్ ప్రైజు. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత 7, డిస్కౌంట్ ఎంత 1, అంటే మార్కెట్ ప్రైస్ ఏమైంది 8 అవుతుంది. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చిండు, రాయితీ శాతము లాభ శాతంలో సగం, డిస్కౌంట్ పర్సంటేజ్ అంట, డిస్కౌంట్ పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్లో 2 అంటుండు. డిస్కౌంట్ పర్సంటేజ్ అంట, ప్రాఫిట్ పర్సంటేజ్లో హాఫ్ అంట. మరి డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే, సో డిస్కౌంట్ ఇక్కడ ఎంత డిస్కౌంట్ చూడు, డిస్కౌంట్ 1 కదా. సో డిస్కౌంట్ పర్సంటేజ్ని ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ అని ఎంపీ.
సో 1/8. సో 1/8 ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ బై 2. ఆ 2 ఇటు వస్తే ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 1/4. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఎంత? 1/4. సో ఇక్కడ 4 అనేది ఏంటంటే కాస్ట్ ప్రైజు, 1 అనేది ఏంటంటే ప్రాఫిట్. సో కాస్ట్ ప్రైస్ రేషియో. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమొస్తుంది మనకి? 4 వస్తుంది. కాస్ట్ ప్రైజు 4, ప్రాఫిట్ 1 కాబట్టి 5. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ని మనం ఈక్వల్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ని ఈక్వల్ చేయాలి అంటే దీన్ని ఇంటూ 7తో, దీన్ని ఇంటూ 5తో చేసినట్టయితే, సో 7తో కదా, 7 4s are 28, 7 5s are 35, 8 5s are 40. సో ఇప్పుడు మనం అడిగింది రాయితీ మరియు లాభం యొక్క నిష్పత్తి అంటుండు. సో డిస్కౌంట్ అండ్ ప్రాఫిట్ రేషియో. సో డిస్కౌంట్ ఎంత? 5 రూపీసు. ప్రాఫిట్ ఎంత వస్తుంది? 7. సో 5:7. 5:7. సో ఈ విధంగా రేషియో రాయటం వస్తే మీకు ఈజీ ఉంటుంది. ఇప్పుడు వచ్చే కాస్ట్ ప్రైజు మనం చెప్పినటువంటి బేసిక్ కాన్సెప్ట్ ఐడియా ఉండి, కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, మార్కెట్ ప్రైజు ఆ విధంగా రాసుకొని ఏవైతే డబుల్ వస్తాయో, కాస్ట్ ప్రైస్ డబుల్ వస్తే కాస్ట్ ప్రైస్ని బ్యాలెన్స్ చేయాలి, మార్కెట్ ప్రైస్ డబుల్ వస్తే మార్కెట్ ప్రైస్ని డబుల్ చేయాలి. సో ఇచ్చినటువంటి 3 వాల్యూస్లో ఏ వాల్యూ అయితే 2 times వస్తుందో దాని బ్యాలెన్స్ ఉంటే చేయాల్సిన అవసరం లేదు, బ్యాలెన్స్ లేకపోతే బ్యాలెన్స్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ బుక్ ఈజ్ 11/2 times ఆఫ్ టు ద డిస్కౌంట్ ఆఫర్డ్ and discount percentage equal to the profit percentage, it is given that discount is rupees 240, find the cost price of books. చూడండి, if selling price of a book is 11/2 times అంట, selling price of a book 11/2 times of discount. సో selling price అంట 11/2 times of discount అంట. డిస్కౌంట్ ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రైస్ బై డిస్కౌంట్ ఈక్వల్ టు 11/2. సెల్లింగ్ ప్రైస్ బై డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 11/2. సో ఇది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు మనకి రేషియో ఏంది? కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, మార్కెట్ ప్రైజు. సో సెల్లింగ్ ప్రైస్ ఏం 11 అంట, డిస్కౌంట్ 2 అంట. సెల్లింగ్ ప్రైస్ 11 అంటుండు, సో 11. చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఎంత? 11, డిస్కౌంట్ 2 వచ్చింది అంటే 11 + 2 అంటే 13. 11 + 2 అంటే 13. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చిండు మనకి. చూడండి, రాయితీ శాతము లాభ శాతానికి సమానము. రాయితీ శాతము లాభ శాతానికి సమానం అంట. అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు. సో డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే డిస్కౌంట్ బై ఎంపీ. మరి డిస్కౌంట్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. 2/MP అంటే 2/13. ఎంత? 2/13. సో ప్రాఫిట్ పర్సంటేజ్ తీసుకున్నప్పుడే ఇది సిపి అవుతుంది, డిస్కౌంట్ పర్సంటేజ్ ప్రకారం తీసుకున్నప్పుడే ఇది ఎంపీ అవుతుంది. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత? 13. సో ప్రాఫిట్ ఎంత? 2. 13 + 2 అంటే 15. 13 + 2 అంటే 50. చూడండి, ఇక్కడ ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి మనం. సెల్లింగ్ ప్రైస్ ఎందుకు? ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 11 ఉంది, ఇక్కడ 15 ఉంది. సో ఇలాంటి సందర్భంలో ఏదైతే డబుల్ వాల్యూ వస్తుందో దాన్ని మనం బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. సో దీన్ని ఇంటూ 15 చేద్దామని, దీన్ని ఇంటూ 11 చేద్దామని. సో ఇటు సైడ్ కదా 15 కదా, దీన్ని ఇంటూ 11 చేద్దామని. సో 11 × 13 143, రైట్. 11 × 15 165. ఇది సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ చూడండి, 13 × 15 అంట. 13 10s are 130, 13 5s are 65. సో 195. సో ఇప్పుడు ఏమి ఇచ్చిండు మనకి? చూడండి, రాయితీ ఇచ్చిండు 240 అయితే పుస్తకం యొక్క కొన్న వేల ఎంత అంటుండు. డిస్కౌంట్ ఇచ్చిండు. సో డిస్కౌంట్ చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది? డిస్కౌంట్ 30 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. సో ఆ 30 పార్ట్ వాల్యూ ఇచ్చిండు మనకి 240 అని. సో 30 parts వాల్యూ 240. 30 parts వాల్యూ ఎంత? 240.
మనకు కావాల్సింది ఏంటిది, పుస్తకం యొక్క కొన్న ధర కావాలి. సో కొన్న ధర అంటే పుస్తకం యొక్క కొన్న ధర ఎంత ఉంది, 143 ఉంది, 143. సో దీని ఇంటూ, సో 30 × 8 కదా, సో ఇంటూ 8. సో సింపుల్ చూడండి, 8 × 3, 8 × 3 అంటే 24. సో యూనిట్ డిజిట్ 4, 2 ఉన్నాయి కాబట్టి క్యాలిక్యులేషన్ చేయాలి. సో 8 3s are 24. సో 8 4s are 32, 32 + 2 34, 8 1s are 8, 8 + 3 11, 11 44. ఎంత, 8 3s are 24. సో ఇక్కడ మిస్టేక్ పడదామా, 1144 ఉండాలి. సో ఆప్షన్ ఓకేనా. 8 3s are 24, 8 4s are 32 + 2 34. సో 1144, 1144, 1114 కాదు, 1144 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.